రామయ్య సీతమ్మతో ఇలా అన్నారట. సీత, లవకుశులతో పాటు మనం జనవరి 22వ తేదీన అయోధ్య బయలుదేరి వెళ్దాము. అక్కడ మన హనుమాన్ నరేంద్ర మోడీ అనే రామభక్తునిగా రూపం దాల్చి ఎంతోమంది రామభక్తుల సహాయ సహకారాలతో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం చేశాడు. ఇకపై లవకుశులతో పాటు మనం అక్కడ కొలువై ఉంటాము అని చెప్పారట. అప్పుడు సీతమ్మ తల్లి, ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు స్వామి, ఇప్పుడే మనం లవకుశులతో పాటు అయోధ్య బయలుదేరి వెళ్దాము అని అన్నదట. జై శ్రీరామ్. ఫ్యాక్ట్స్ అబౌట్ అయోధ్య రామ మందిర్. ఈ గుడి కింద 2000 అడుగుల లోతులో టైం క్యాప్సిల్ ని పెట్టబోతున్నారు. దానిలో శ్రీరాముని జన్మ గురించి, అయోధ్య రామ మందిర్ నిర్మాణం గురించి సంస్కృతంలో రాసి తామరపత్రంపై ఉంచి టైం క్యాప్సిల్ లో పెట్టబోతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ ల్యాండ్ పై ఎలాంటి గొడవలు జరగకూడదని. మందిర్ నిర్మాణ భూపూజ సమయంలో భారతదేశం 150 నదుల నుంచి నీటిని తెచ్చి రాముల వారికి అభిషేకం చేశారు. భవన నిర్మాణానికి సిమెంట్, ఐరన్ కాకుండా కాపర్, వైట్ సిమెంట్ ఇంకా చెక్కని మాత్రమే యూజ్ చేశారు. ఎందుకంటే రామ మందిరం కొన్ని వందల వేళ్ల పాటు తరతరాలు నిలిచిపోవడానికి ఇలా యూజ్ చేశారు. ఇంకా మన పురాతన దేవాలయాలు కూడా ఈ పద్ధతినే పాటించేవి కాబట్టి ఇప్పుడు మనం వాటిని చూస్తున్నాం. బడ్జెట్ విషయానికి వస్తే రామ మందిర నిర్మాణానికి 900 కోట్లు ఖర్చు అయింది. అండ్ ఇండియాలోనే 161 ఫీట్ తో రామ మందిరం లార్జెస్ట్ టెంపుల్ గా నిలవబోతుంది. సీతారాముల విగ్రహాలను చేయించడానికి శాలిగ్రామ శిలను ఆడారు. మీరు కూడా శ్రీరాముని భక్తులైతే కామెంట్ లో రాయండి. జై శ్రీరామ్.